జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శనున్న మనల్ని ఏం చేయలేదంటారు. ప్రపంచంలో 100కు 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయంటారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్ అని. అవన్నీ మాకు తెలుసు. పాయింట్ కి రా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు ఇల్లు కొనుక్కోవాలనుకున్న నేను కొనకుండానే పైకి పోతానేమో అని భయంగా ఉంది మా. గత 4 years నుంచి ఇల్లు కొందామని వెయిటింగ్. మధ్యలో భారీగా కష్టాలు రావడం వల్ల ఆగిపోయాయి. ఈ రెంట్లు కట్టే బదులు 2 bedrooms తీసుకొని హ్యాపీగా ఉండిపోదాం అంటే 2 bedroom 2 కోట్లు అంటున్నారు మా. పోనీ అప్పు చేసో తప్పు చేసో కొనుక్కుందాం అంటే పార్టీలు చేసుకోవద్దు, గెంతొద్దు, బయటికి రావద్దు, అర్ధరాత్రి ఎవరిని పిలవద్దు, ఏం చేసినా వాడి పర్మిషన్ తీసుకొని చేయాలి. అది వాడిల్లా మనిల్లా అని మనకు డౌట్ వచ్చి ఆ ఇంటికి ఈఎంఐ కట్టలేక డిప్రెషన్ వచ్చి ఈ ఆలోచనలతోనే నాకు ఉన్న ఏజ్ అయిపోతుంది. అదేంటో మావా ఎన్ని కోట్లు చెప్పిన ఇల్లులు మాత్రం అమ్ముడు పోతున్నాయి. వీళ్ళు పైసలు సంపాదిస్తున్నారా, పైసలు సంపాదించే మిషన్ ని ఇంట్లో పెట్టుకున్నారా అర్థమైతలేదు. పోనీ ఎవరైనా బడాబాబు కొడుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఏమీ లేనోడో నన్ను దేకలేదు, అన్ని ఉన్నాడు నన్ను ఎందుకు దేకుతాడు, గూట్లో రాయే తీయలేనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడు. వచ్చే జీతం రెంట్ కట్టడానికి తినడానికే సరిపోతుంది. ఇంకా నేను ఇల్లు కొనేది ఎప్పుడు, నాకు నచ్చినట్టు బతికేది ఎప్పుడు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకొని చూడు అంట. ఇల్లు కట్టుకుందామంటే అన్ని కోట్లు మన దగ్గర లేవు. పోనీ పెళ్లి చేసుకుందామంటే పనికి వచ్చేటోళ్ళు లేడు. మనిషికి వచ్చిన కష్టాలు వస్తున్నాయి నాకు. జోక్ చేశా. ఏం జరుగుతుందని భయం కంటే ఇంకేం జరుగుతుందన్న మొండి ధైర్యం ఉంటే చాలు. కష్టం వచ్చిందని లైఫ్ టైం పారిపోలేం. స్టాండ్ తీసుకొని ఫేస్ చేయాల్సిందే.